హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ. వినాయకునికి ఇష్టమైన ప్రసాదం బెల్లం కుడుములు. చాలా అంటే చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లోకి మనం రైస్ తీసుకోవాలి. నేను కొలతలతో చెప్తాను, ఆ విధంగానే మీరు చేయండి. ఇక్కడ వచ్చేసి ఇవి సింగిల్ పాలిష్డ్ రైస్. మీరు వచ్చేసి వైట్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఒక 1/2 kg రైస్ తీసుకోండి. ఇప్పుడు 1/2 kg రైస్ని మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని ఆ ప్యాన్లో ఈ రైస్ని వేసుకోవాలి. రైస్ వేసుకుని బాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఎంతవరకు ఫ్రై చేయాలో నేను చెప్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ 50% రైస్ అనేది ఫ్రై అవ్వాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్, లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి రైస్ని. ఇంకా మన ఛానల్లో ఇంకా ప్రసాదం రెసిపీస్ చాలా ఉన్నాయి, ఖచ్చితంగా ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. ఈ వీడియో ఎండింగ్లో నేను ఇస్తాను. ఇప్పుడు చూశారు కదా, చూపించిన విధంగా మనకి రైస్ అనేవి ఫ్రై అయిపోతే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బియ్యాన్ని మనం చల్లారనివ్వాలి, బాగా చల్లారిపోవాలి. ఇప్పుడు ఇవి మనకి బాగా చల్లారిపోయాయి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి రైస్ ఉన్నాయి కదా, వాటిని చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని బాగా అంటే మరీ సాఫ్ట్గా కాకుండా బరకగా చూపిస్తున్న విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా మాత్రం అసలు చేయకూడదు, చూపిస్తున్న విధంగానే గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం ఎప్పుడైనా సరే పౌడర్ చేసి తీసుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది. బెల్లంని మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బెల్లం వచ్చేసి ఒక 150 గ్రాములు తీసుకోవాలి. అంటే 1/2 kg రైస్కి 150 గ్రామ్స్ బెల్లం అనేది సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ బెల్లంలో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. అదేవిధంగా వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ బెల్లం కుడుములు అనేవి చాలా ఇష్టమైన ప్రసాదం వినాయకునికి. ఇప్పుడు మనం కలిపేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ బరకగా గ్రైండ్ చేసుకున్నటువంటి రైస్ పౌడర్ ఉంది కదా, అసలు మనం ఇక్కడ రైస్ అనేది నానబెట్టకుండా డ్రై రైస్ తోటే మనం ఇలా పౌడర్ చేసుకున్నాం. అంటే పొడి బియ్యం పిండి కదా, అది మనం తయారు చేసుకున్నది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్లోకి బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో ఇంట్లోనే సోప్స్ ఎలా తయారు చేసుకోవాలి, కోకోనట్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్, ఇంకా డిఫరెంట్గా ఉంటాయి రెసిపీస్ అనేవి. చాలా హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీస్ ఉంటాయి, లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటాయి, అదేవిధంగా చాలా వెరైటీ రెసిపీస్ ఉంటాయి. ఇంకా నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి, వెజ్ రెసిపీస్ ఉంటాయి, చాలా వెరైటీ రెసిపీస్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బెల్లంలో కలుపుకున్న తర్వాత పైన కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని జస్ట్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఏ కన్సిస్టెన్సీ రావాలో వీడియోలో చూస్తూ ఉండండి, చెప్తాను నేను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ ఉండ్రాళ్ళు రెసిపీ కూడా ఉంది, అది కూడా మీరు ఓపెన్ చేసి చూడండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుంది. అంటే జస్ట్ మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా వస్తే మనకి కుడుముల షేప్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆవిరి కుడుము చేసేటువంటి పాత్ర తీసుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుని దీంట్లోకి మనం ఇలా ప్లేట్స్ ఉంటాయి హోల్స్ తోటి, ఆ ప్లేట్స్లో మనం అంటే స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఇది లేకపోయినా సరే, అంటే ఆవిరి కుడుము చేసే పాత్ర లేకపోయినా ఇడ్లీ కుక్కర్లో చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి చూపిస్తున్న విధంగా మనం కుడుముల షేప్ అనేది మన హ్యాండ్ తోటి ప్రెస్ చేస్తే మనకు వచ్చేస్తుంది. చూపించిన విధంగా మీ దగ్గర ఉన్నటువంటి పిండిని మొత్తం ఇలాగా కుడుముల్లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇంకా వచ్చేసి మన ఛానల్లో ఉండ్రాళ్ళు రెసిపీ, ఇంకా గోధుమ రవ్వ హల్వా, ఇలా డిఫరెంట్ నైవేద్యం రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ యూస్ఫుల్గా ఉంటాయి వీడియోస్ అనేవి, చాలా సింపుల్గా. ఇప్పుడు ఈ వెజల్ని మనం లిడ్తో క్లోజ్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మనం ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ వచ్చేసి ఒక 20 మినిట్స్ పాటు మనకి కుక్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి బాగా కుక్ అయిపోయాయి కుడుములు అనేవి.
ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత వచ్చేసి ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండేటువంటి వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ బెల్లం కుడుములు అనేవి మనకి తయారైపోతాయి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఖచ్చితంగా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.